అంటే ఇప్పటి వరకు మూవీస్ చేశారు, ఆల్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇక ముందు నుంచి నిహారికని హోస్ట్ గానే చూడొచ్చా, లేదంటే ఫిలిమ్స్ కూడా చేస్తారు? యాక్చువల్లీ హోస్టింగ్ చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మధ్యలో, చాలా ఛానల్స్ కి, చాలా షోస్. కానీ నాకు షెఫ్ మంత్ర ఒకటి కొంచెం ఎక్సైటింగ్ అనిపించి, సో ఐ సైడ్ ఐ డూ ఇట్. ఎందుకంటే వంట అండ్ తెలిసిన వాళ్ళు వస్తారు కాబట్టి, యాక్టర్స్ వాళ్ళందరూ కొంచెం తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి ఐ థాట్ మరి అంత ఏలియన్ గా ఉండదు షో అనుకొని నేను చేశాను. బట్ ఇంకా షోస్ చేసే టైం ఐఎమ్ డూయింగ్ 2 films అండ్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. తెలుగు, మన తెలుగునా? తమిళ్. తమిళ్. ఓకే. తమిళ్ 2 movies. తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. ఓకే. యా, నైస్. అంటే స్టార్ట్ అయ్యిందా? సగంలో ఉన్నాయా, లేదంటే షూట్ 17th March 17th నుంచి షూట్ ఉంది తమిళ్ది. ఓకే. యా, ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఇయర్ రిలీజ్ అవుతుంది. ఓకే. అంటే మీరు అనగానే అంటే ఫస్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు మన టాలీవుడ్ లో. తర్వాత ఎందుకని బ్రేక్ తీసుకొని అంటే టర్న్స్ తీసుకున్నారు ఎక్కువ? అంటే ఇట్స్ బేసికలీ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ కేమ్ టు మీ ఆల్సో. నాకు నేను కొంచెం స్కెప్టికల్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో, సో నాకే అది నేను చేసుకున్నది స్క్రిప్ట్ సెలెక్షన్ అయింది. అండ్ మధ్యలో 3 ఆల్మోస్ట్ ఎవరినైతే మీరే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. అంటే ఎందుకంటే అది హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి కారణం నేనే అయి ఉండాలి. లేకపోతే సపోజ్ ఎవరైనా ఓకే బాగుంది ఇది చెయ్యి అని చెప్పి ఆ సినిమా బాగా ఆడకపోతే నేను వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కదా. ఇట్స్ నాట్ రైట్. ఐ నీడ్ టు బ్లేమ్ మై సెల్ఫ్. ఇఫ్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్, నేను నన్నే బ్లేమ్ చేసుకోవాలి అన్న ఐడియా తోటి నేనే సెలెక్ట్ చేసుకుంటా. కానీ కోవిడ్ హిట్ వెరీ బ్యాడ్లీ ఫర్ యాక్టింగ్, ఎస్పెషలీ కోవిడ్ హిట్ బ్యాడ్లీ. కానీ కోవిడ్ టైంలోనే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ప్రొడక్షన్ అయింది, అది చాలా బాగా నడిచింది. సో ఇట్ వాస్ హ్యాపీ. ఏ స్ట్రీమ్ లో అయినా కూడా ఎక్కడో చోట కొంచెం సక్సెస్ఫుల్ పాత్ లోనే వెళ్తుంది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. ఒత్తి యాక్టింగ్ ఛాన్సెస్ ఇవి తక్కువ అయినా కూడా ప్రొడక్షన్ బాగుంది కాబట్టి ఐ వాజ్ హ్యాపీ. ఓకే. సో సీజన్ 1 సీజన్ 2 అంటే సక్సెస్ఫుల్ అయ్యాయి ఆహాలో. ఇప్పుడు సీజన్ 3 అంటే ఆ 2 ఎపిసోడ్స్ ని మించి ఉంటుందా? హోప్ఫుల్లీ ఐమ్ థింకింగ్. ఎందుకంటే ఎవ్రీ సీజన్ కి మనకి ఏంటి బెటర్ ప్రొడక్షన్ వైజ్ కూడా, ఇలా హౌ కెన్ వి డూ ఇట్ బెటర్ అని చెప్పి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ అది బ్యాడ్ ఉండింది అని కాదు, బట్ ఇంకా ఆడియన్స్ ఏ సెగ్మెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు అది కొంచెం ఇంక్రీజ్ చేసి మనం వెళ్ళే ఎవ్రీ స్టెప్ కొంచెం బెటర్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ సీజన్ లో వంటతో పాటు దేర్స్ అ లాట్ ఆఫ్ గేమ్స్, అ లాట్ ఆఫ్ ఫన్. లాట్ ఆఫ్ ఫన్ ఆల్సో. సో దట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్. ఎందుకంటే మనకి సెలబ్రిటీస్ ఇలా గేమ్స్ అవన్నీ కొంచెం తక్కువ, ఎక్కువ ఇంటర్వ్యూస్ చూస్తుంటాం కాబట్టి. సో టు మేక్ దెమ్ ప్లే సర్టెన్ గేమ్స్ ఇస్ ఫన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 7 years బ్యాక్ చేశారు ఇంటర్వ్యూస్ కానీ, అంటే హోస్ట్ 8 years 7-8 years తర్వాత ఇది వచ్చి ఇది ఇప్పుడు చేస్తున్నారు. సో అప్పుడు ఇప్పుడు అంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా. అంటే మళ్ళీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరే యాక్చువల్ గా మీకు? ఎవరిని ఇన్స్పిరేషన్ ఎవరంటే ఏం చెప్తారు? దట్ ఫేవరెట్ హోస్ట్? మై ఫేవరెట్ హోస్ట్ ఇస్ సుమ గారు. ఆబ్వియస్లీ నేను ఒకటి రియలైజ్ అయ్యాను 8 years బ్యాక్. ఇప్పుడు నేను స్టేజ్ మీద నుంచునే పోస్చర్ వాజ్ సేమ్. నేను ఫస్ట్ టైం నుంచినప్పుడు చేతులు ఇలా అవుతాయి, ఎలా పెట్టి ఇలా క్రాస్ గా ఇలా నుంచున్నాను. ఐఎమ్ లైక్ అప్పుడు చేసినప్పుడు కూడా 8 years బ్యాక్ మరీ పొజిషన్ కూడా మారకుండా. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ జస్ట్ ఎక్కువ కాలం ఏం అవ్వలేదు, ఇమీడియట్ గా చేసిన ఆ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ స్టేజ్. బికాస్ స్టేజ్ మీద షోస్ చేయడం అనేది ఇట్స్ యాక్చువల్లీ అ డిఫరెంట్ ఫీలింగ్. దట్ మీకు ఆ ఫియర్ లేదు? ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఫియర్ అయితే డెఫినెట్ గా లేదు, బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఆ స్టేజ్ ఎనర్జీ ఇస్ వెరీ డిఫరెంట్. అప్పుడప్పుడు షోస్ కి వెళ్ళిన సింగిల్ టైం గెస్ట్ లాగా వెళ్ళినప్పుడు కూడా ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే. అక్కడ మీరు మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. సో ప్రొడ్యూసింగ్ బాగుందా లేదంటే యాక్ట్ చేయటం బాగుందా? అంటే రెండింటికంటే ఏది ఓటేస్తారు? హోస్టింగ్ బెటరా అందులో? సరే మూడిట్లో ఏది ఓటేస్తారు చెప్పండి. హోస్ట్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్. I personally really enjoy acting. ఎందుకంటే ప్రొడక్షన్ ఇస్ క్వైట్, అనుకోకపోయినా ఎంత బడ్జెట్, చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ అని కాదు కానీ దట్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్. యాక్టింగ్ లో స్ట్రెస్ ఉండదని కాదు, బట్ ఆ స్ట్రెస్ కూడా ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్ ఇట్ ఇన్ యాక్టింగ్.
ఓకే. ఎందుకంటే మన యాక్టింగ్ చేసేప్పుడు నా డబ్బులు కాదు కదా, ప్రొడ్యూసర్ డబ్బులు కదా, ప్రొడ్యూసర్ ఉండాలంటే ప్రొడ్యూసర్ టెన్షన్ కూడా నేను తీసుకుంటే ఇంకెందుకు. తీసుకున్నారా అలా ఎప్పుడైనా సిచ్యువేషన్ అని? లేదండి, నా టెన్షన్ నాకు ఎక్కువ. బట్ నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు దట్ లిటిల్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్, విచ్ ఇస్ గుడ్ స్ట్రెస్ ఐ బిలీవ్. బట్ యాక్టింగ్ ఐ ప్రిఫర్. బట్ ప్రొడక్షన్, acting, production and then hosting.